మొదటి 7 వచనములు చదివి ఉన్నాము. అయినను వేదన పొందిన దేశం మీద మాకు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఉద్యాన దినమును జరిగినట్లు. చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 monthsలోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.